హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూసారా, స్వీట్ షాప్ స్టైల్ బూందీ ఇంట్లోనే ఈజీగా విత్ పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి వీడియో చివరి వరకు. చాలా మంచి టిప్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి ఒక బౌల్ తీసుకొని, నేను ఒక కప్ చూపించాను కదా, ఆ కప్ మెజర్మెంట్లోనే చెప్తున్నాను. ఆ బౌల్ పైన పిండి జల్లెడు పెట్టేసుకొని 3 కప్స్ శనగపిండి తీసుకున్నాను నేనైతే. 3 కప్స్ శనగపిండి కూడా బాగా జల్లించేసి పెట్టేసుకోండి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, జల్లించుకోవడం అనేది. సో 3 కప్స్కి శనగపిండికి గాను 3 స్పూన్స్ వరిపిండి వేసుకోండి. ఈ 3 స్పూన్స్ వరిపిండి వేయటం వల్ల ఏంటి అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. చాలా నాళ్ళు క్రిస్పీగా ఉంటుంది అనమాట. వేగం మెత్త పడిపోవడం అలా ఉండకుండా ఉంటుంది. సో ఇది ఒక టిప్. సో అలాగని ఏమన్నాను కదా అని ఎక్కువ వేసేకండి. 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఒక్కొక్క కప్కి ఒక స్పూన్ చొప్పున వేసుకొని, హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోనే మనకి తగినన్ని వాటర్, నాకైతే 3.5 కప్ వాటర్ పడింది. మన పిండి తీసుకునే క్వాలిటీ బట్టి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. తగినన్ని వాటర్ పోసుకుంటూ, అంత వాటర్ ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది. అండ్ మనం ఎక్కువ వాటర్ ఒకసారి వేసేసామనుకోండి, వాటర్ ఎక్కువైపోయి పిండి ముద్దలు కట్టేసేలాగా ఉంటుంది. అలాగే జారుడిగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి పిండిలో ఎటువంటి లమ్స్ లేకుండా చక్కగా కలిసిపోతుంది అనమాట. అలాగే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది టిప్ అనేది. సో అలా నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా బూందీ వేయడానికి కన్నాల గిన్నె కానీ, బూందీ దోసుకునే గరిటె కానీ ఉంటుంది. అవి ఏం లేకపోయినా ఇలా కన్నాల గిన్నె కానీ, కన్నాల గరిటె కానీ ఉంటుంది కదా, వాటితో చక్కగా వేసేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి గాను ముందు ఇప్పుడు పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టుకుని అందులోనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూసారా, ఆయిల్లో ఇలా వేయగానే ఎంత ఫాస్ట్గా పైకి వచ్చిందో ఈ హీట్ అనేది ఉండాలి. సో అలా ఆయిల్ వేడైన తర్వాత మనం కన్నాల గిన్నెలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 గరిటెలు వేసుకొని అందులోనే బాగా ఒక 3 to 4 టైమ్స్ బాగా తిప్పితే మనకి ఆయిల్లోకి బూందీ చక్కగా జారుతుంది. సో కన్నాల గిన్నెకి ఆయిల్ ఉన్న బాండీకి ఎంత దగ్గరగా ఉంటుందో అంత రౌండ్గా బూందీ షేప్ అనేది వస్తుంది. సో ఆవిరి కుట్టే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసేసుకోండి. అలా 3 to 4 టైమ్స్ తిప్పేసిన తర్వాత ఆ కన్నాల గిన్నెని అడుగు తుడిచేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాచ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది బూందీని అలా గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే ఈవెన్గా ఒకే కలర్లో వేగే ఛాన్స్ వస్తుందన్నమాట. సో మనం ఆయిల్లోనే కొంచెం లైటిష్ గోల్డ్ కలర్ వస్తుంది అన్నప్పుడు తీసేస్తే మనకి పర్ఫెక్ట్ గోల్డ్ కలర్ అనేది తీసాక వస్తుంది. అంతా ఆయిల్లో వచ్చేంత వరకే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచారనుకోండి, బయటికి తీసేసరికి మారిపోతుంది. సో ఒక్కసారి చూసుకొని గమనించి అది తీసేసేయండి. సో అలాగే ఆ బూందీ మొత్తం క్లియర్గా తీసేసుకున్న తర్వాత ఒక్క 5 సెకండ్స్ ఆయిల్ అనేది మళ్ళీ హీట్ అవ్వనివ్వండి. ఎందుకంటే ముందు మనం బూందీ వేసి ఉంటాం కదా, ఆయిల్ చల్లారిపోతుంది. అలా అవ్వకుండా ఒక 5 మినిట్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ వేసేసుకుంటే, చూస్తున్నారా మన బూందీ ఎంత చక్కగా పొంగిందో. ఇందులో మనం అసలు ఎక్కడ సోడాగుండ వాడలేదు కదా, అయినా ఎంత చక్కగా పొంగుతుందో. సోడాగుండ వేయకుండా ఉండడానికే ట్రై చేయండి. లేదు నాకు అసలు పొంగట్లేదంటే ఒక చిటికెడంత సోడాగుండ ఇప్పుడు వేసుకోండి. నేనైతే వేయలేదు. చక్కగా పొంగిపోతుంది, అవసరం లేదు. పొంగకపోతే సంగతి నేను చెప్తున్నాను, ఓకేనా. అలాగే మిగతా బ్యాచెస్ అంతా కూడా మనం బూందీ వేసేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వస్తుందో. మనం ఈ బూందీని ఇలాగే ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. ఎందుకంటే మనం అందులో సాల్ట్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నపిల్లలు కానీ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళు ఇలాగే ఇష్టపడతారు. వాళ్ళకి ఇలా చూడండి, ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. లేదు మొత్తం ఇదంతా కూడా బూందీ మనం తీసుకున్న బ్యాటర్కి ఎన్ని బ్యాచెస్ అయితే వస్తాయో అన్ని బ్యాచెస్ సేమ్ ప్రాసెస్లో కంటిన్యూ చేసేసేయండి. తర్వాత ఒక విషయం ఏంటి అంటే, ఆయిల్ అనేది కడాయికి సగం కన్నా కూడా తక్కువే ఉండాలి. ఎందుకంటే బూందీ వేసేటప్పుడు ఆయిల్ అనేది కూడా పైకి పొంగుతుంది కదా, మనం హాఫ్ కన్ తీసుకున్నాం అనుకోండి, కళాయి నుంచి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆయిల్ ఎప్పుడు కూడా 3/4 ఉండేలా చూసుకోండి. అంటే హాఫ్ కంటే తక్కువగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది కూడా మోడరేట్ హీట్ కాకుండా ఎక్కువ హీట్లో ఉండేలాగే చూసుకోండి. అలా అయితే బూందీ చక్కగా పొంగిపోతుంది అనమాట. సో అలా మిగతా బ్యాచెస్ అంతా బూందీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది కదా, అప్పుడు ఒక గుప్పెడు పల్లీలు, మనకి ఇంత క్వాంటిటీ పల్లీలు కావాలో అన్ని పల్లీలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలు ఆ వేడికి బాగా వేగిపోతాయి. వేసేసి మాత్రం వదలకండి. గరిటతో అలా కలుపుతూ ఉంటే చక్కగా ఆ హీట్కి అనేది పల్లీలు ఫ్రై అయిపోతాయి. మనం ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ మనం స్టవ్ వెలిగించి ఉంచామనుకోండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయి
పల్లీలు బయటన మాడిపోయినట్టు అయిపోతాయి, కానీ చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట పల్లీలు. ఇలా వేయించుకుంటే మనకి చాలా చక్కగా ఉంటాయి. పల్లీలు 50% వేగిపోయాయి అన్నప్పుడు కొంచెం ఆయిల్ చల్లారిపోతుంది. అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని కాజు, నేనైతే కాజు వేసుకున్నాను, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాజు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేయండి, ఈజీగా ఉంటుంది తీయటానికి. ఎందుకంటే కాడతో ఇలా ముంచేస్తే చక్కగా ఫ్రై అయిపోతే ఆ కాడ ఇలా తీస్తే వచ్చేస్తాయి, లేదు అంటే చెట్టు తుల్లిపోవడం అలా ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఆ పల్లీలు అవి కూడా పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారా, నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 3 కప్స్ శనగపిండికి 3 స్పూన్స్ వరిపిండికి నాకు ఇంత క్వాంటిటీ బూందీ వచ్చిందనమాట. సో ఆ బూందీలో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, పల్లీలు, కాజు కూడా వేసుకొని 1 స్పూన్ కంటే తక్కువే నేను కారం వేసుకున్నాను. ఎందుకంటే మా పాప అది తింటుంది కదా అనేసి కారం తక్కువగానే వేసుకున్నాను. బట్ టేస్ట్ చాలా బాగుంది. మీరు మీ కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ చూసుకొని, మనం ఫస్ట్లో సాల్ట్ వేసాం కదా, లేదు సాల్ట్ కొంచెం పడుతుంది చప్పగా ఉంది అంటే సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్, 1/4 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం మసాలా పౌడర్ వేసాను, టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మనం వేసిన కారము, మసాలా ఏదైతే ఉందో బూందీ మొత్తం కలిసేలాగా బాగా నేను చూపిస్తున్న విధంగా చేత్తో కానీ, లేదా గరిటతో కానీ, లేదా మనం వేసుకున్న పాత్రని బాగా కలుపుతూ ఉంటే, షేక్ చేస్తూ ఉంటే ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా కారం అనేది కానీ మసాలా కానీ స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు కదా, ఈవెన్గా సెట్ అయిపోతుంది. ఇలా కలిపేసుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ మనకి నెల రోజులన్నా అదే ఫ్రెష్నెస్తో, అదే క్రిస్పీనెస్తో, అదే టేస్ట్తో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మన పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడల్లా పెట్టడానికి కానీ, లంచ్ బాక్సెస్లో పెట్టడానికి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.